బాబాయ్ 2024 ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఈసారి ఎవరిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు? జగన్. ఎందుకని? ఎందుకనంటే అభివృద్ధి ఒకటి అవుతుంది, రైతులకు బాగుంది, రైతు భరోసా, అమ్మఒడి ఇంకా అన్ని పథకాలని బాగానే ఉన్నాయా? బ్రహ్మాండంగా ఉన్నాయి. చాలా మంది పిచ్చి పథకాలు అంటున్నారు. మరి పిచ్చోళ్ళు వాళ్ళు నెగ్గేది జగన్, ఓటేసేది జగన్కి. చాలామంది పైకి తెలియంది చాలా ఉంది. జగన్ గారు వచ్చాక ఏమేమి చేశారు? జగన్ గారు వచ్చిన తర్వాత రైతు భరోసా, అమ్మఒడి, పింఛని అనుకున్నట్టు పెంచారు పింఛని. తర్వాత ఓసీ మహిళలు, ఈబీసీ నేస్తం, డోక్రా మాఫీ, వడ్డీ లేని బాకీలు, విద్యా దీవెన, అన్ని కళ్యాణ లక్ష్మి, అన్ని పథకాలు ఆయన పథకాలు అన్నీ చేశాడు. ఎక్స్ట్రా ఈబీసీ కూడా చేశాడు. అంటే ఇన్ని పథకాలు ఇచ్చి 1,00,000 కోట్లు అప్పు చేశారని అంటున్నారు ప్రతిపక్షాలకి గుద్దబలిసి చంద్రబాబు 5 సంవత్సరాలు రుణమాఫీ అన్నాడు, 1,50,000. 2 సంవత్సరాలు ఇచ్చాడు. ఎన్నికలకు కూడా వస్తే 1 సంవత్సరం మానేయాలి, కానీ 2 సంవత్సరాలు రైతులే దెంగేసాడు. మా దగ్గర బాండ్లు ఉన్నాయి. చంద్రబాబు గారు హయాంలో ఎలా ఉండేది? చంద్రబాబు హయాంలో ఇటువంటి ఏమీ లేవు. ఏదో వచ్చామా, పెంచామా, పెన్షన్లు ఇచ్చామా. ఈడొచ్చిన తర్వాత వ్యవసాయం, మా ఊరందరికీ ఇన్సూరెన్స్లు వచ్చినాయి జగన్ గారు వచ్చాక. జగన్ గారు వచ్చిన తర్వాత రైతుకి 1580 కాదు, 1580కి కొన్నారు ధాన్యం. ఒక బస్తాని కూడా వారం రోజుల్లో నాకు పడింది అమౌంట్, మా ఊరు అందరికి పడింది. రైతులు ఎవరు ప్రభుత్వంలో బాగున్నారు? జగన్ ప్రభుత్వంలోనే. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉండేది? దరిద్రం అమ్మా, 100% దరిద్రం. సచివాలయాల వల్ల, వాలంటీర్ల వల్ల ఉపయోగం లేదంటున్నారు. ఫుల్ ఉపయోగం సచివాలయం వల్ల. వాలంటీర్లు ఉన్నారు, 1వ తారీఖు పొద్దుట 10 అవ్వకుండా ఇచ్చేస్తున్నారు. మా ఊరు అయితే బాగుంది, 100%. ఇంటింటికి రేషన్ ఇవ్వటం అది ఇంకా బాగుంది. వస్తున్నారమ్మా, సైరన్ కొడతారు, కొట్టకపోతే లాస్ట్ మూమెంట్లో ఇంకోసారి ఎక్కడైనా సరే వచ్చి ఫోన్ చేస్తే వచ్చి బియ్యం ఎత్తున్నారు. జగన్ గారు వచ్చాక అన్నీ బాగానే ఉన్నాయంటారు. హ్యాపీ. ఇంకేమైనా లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా? సామాన్యుడు మధ్యతరగతికి హ్యాపీగా ఉంది. రేపు 2024 ఎలక్షన్స్కి ఎవరు ముఖ్యమంత్రి? జగన్. అంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిసి వస్తున్నారు జగన్ గారిని ఓడించాలని. కలిసి వస్తున్నారు, వచ్చేస్తాయని. ఏం వచ్చినా 100 సీట్ల పైన జగన్ గారు పక్కానా? పక్కా. ఓకే అండి. అంటే రేపు 2024 ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నారు? వైఎస్ఆర్ రావాలనుకుంటున్నాను. ఈ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా సూపర్ వేస్తుందంట. జగన్ గారు ఇచ్చిన పథకాలు ఎలా ఉన్నాయి? సూపర్ ఉన్నాయి. మీకు ఏమైనా అందినాయా? సూపర్ ఉన్నాయి. మరి జగన్ గారు మందు నిషేధం అన్నారు కదా, అది ఒళ్ళి ఎప్పుడో ఎవడో ప్రపంచంలో ఎవడో చేయలేడు. అక్కడ చేస్తాడు, ఒక దగ్గర. ఎక్కడ అది? ఎక్కడ చేస్తారా? అక్కడ మా ఆంధ్రలోనే ప్రధానమంత్రి గుజరాత్లో చేస్తాడు, అంతే తప్ప ఉన్నది ఎక్కడ చేయడు. మొత్తానికి జగన్ పరిపాలన ఎలా ఉంది? సూపర్గా ఉంది. ఏమేం చేశారు మీకోసం ఇప్పటి వరకు? అన్నీ జగన్ పరిపాలన అంటే సూపర్ ఉంది. రైతు భరోసా అన్నీ సూపర్గా ఉన్నాయి. గుజరాత్ అంటే అక్కడ సూపర్గా ఉన్నాయి. అక్కడ అంటే గుజరాత్లో ముందు అక్కడ ప్రధానమంత్రి అక్కడ ఉన్నాడు కాబట్టి అది ముందు పరిపాలన లేదు. హిందీలో మాట్లాడమంట. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది? చంద్రబాబు అంటే సూపర్లో ఏంటంటే ఏం చెప్తాం, ఎప్పుడన్నా ఒకటే. అంటే చంద్రబాబు గారి పరిపాలన నచ్చిందా నచ్చలేదా మీకు? ఎవరి పరిపాలన, ఎవడన్నా కూలి పని చేసినాడు, ఎవరికి పరిపాలన ఎవరికైనా నచ్చుతుంది. ఇప్పుడంటే లేడీస్కి వేస్తుండే కాబట్టి వైఎస్ఆర్ అలా సూపర్గా ఉంది. మగవాళ్ళకి ఏమి వేయట్లేదా? మరి మగవాళ్ళకి ఏమీ వేయడు. ఎలాంటి పథకాలు కావాలి మగవాళ్ళకి? రేపు ఎందుకో వచ్చింది, లేడీస్కి ఎత్తే సరిపోతుంది. మీరు ఎక్కడ ఏ గ్రూప్? మీరు యూట్యూబ్ గ్రూప్. యూట్యూబా? రేపు 2024 ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? కాదంటే మా ఫేవరెట్గా అని చెప్పిన, ఉన్న వాళ్ళకి అని చెప్పిన వైఎస్ఆర్ అవుతే నేను ఏమని చూస్తున్నాను. మా ఫేవరెట్ కోసం పవన్ కళ్యాణ్ కాదు, నా ఫేవరెట్ కోసం కాదు.
జగన్ వేయాలి, వాళ్ళకేం తెలుస్తుంది. చంద్రబాబు గారు సీఎం అయ్యే అవకాశం ఉందా? లేదా? మరి పవన్ కళ్యాణ్ గారు అయ్యే అవకాశం ఉందా? మరి ఎవరు అవుతారు సీఎం? జగనే. ఓకే అన్న, 2024 ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఎవరిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారనుకుంటున్నాను. ఎందుకని? ఆయన పనితీరు కానీ పెట్టే పథకాలు కానీ ఏదైనా సరే జనాలకు బాగా ఉపయోగపడుతున్నాయి. ఇన్నాళ్ళు టీడీపీ గవర్నమెంట్ ఉండేవాళ్ళు జన్మభూమి కమిటీలు ఉండి పెన్షన్ కోసం అయితే ఒక ఇంచుమించు 2-3 రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది. అలాంటి తెల్లవారు 5 గంటలకే 3:30-4 గంటలకు కూడా పెన్షన్లు ఇంటికి వచ్చి ఇచ్చే పరిస్థితి కనబడుతుంది. దానివల్ల ప్రజలకు బాగుంటుంది, అందరికీ కూడా ఉపయోగపడుతున్నాయి పథకాలు. సంక్షేమ పథకాలన్నీ చాలామందికి ఉపయోగపడుతున్నాయి. ఈ రోజుల్లో మన నాడు నేడు వీటి గురించి చెప్పుకుంటే మట్టుకి అదే మన గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులు 10th రిజల్ట్స్ కూడా ఎలా వచ్చినాయి మన అందరికీ తెలిసిన విషయం. దానివల్ల జగన్ గారు పెట్టే అన్ని పథకాలు కూడా అందరికీ బాగా అందుతున్నాయి. దానివల్ల మళ్ళీ 2024లో కూడా ఆయన వస్తారు అనుకుంటున్నాం. అంటే ఈ పథకాలన్నీ ఇవ్వడం వల్ల ఇంకో 1,00,000 కోట్లు అప్పులు అయిందని ప్రతిపక్షాలు అంటున్నాయి. అప్పులు ఎప్పుడు ఉన్నాయి కదా, టీడీపీ గవర్నమెంట్లో కూడా ఉన్నాయి అప్పులు. ఎందుకు చేయలేదు? వాళ్ళు అప్పుడు జగన్ గారు అప్పులు చేశారు, అవి ఎవరికి ఇచ్చారు? జనాలకు పంచిపెట్టారు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఇచ్చారు? రాష్ట్రానికి చేశారంటున్నారు. రాష్ట్రానికి చేయలేదు, జన్మభూమి కమిటీలకు ఇచ్చారు, వాళ్ళ కమ్మ కులస్తులకి ఇచ్చారు, వాళ్ళకే ఇచ్చుకున్నారు. బయట ప్రజలకి ఏం ఇవ్వలేదు. జన్మభూమి కమిటీలు సంపాదించుకున్నారు, ఇంకెవరికి ఇవ్వలేదు కదా. ఇప్పుడు జగన్ గారి వాళ్ళు ఉంది, లేబర్కి సంపాదించుకుంటున్నారు, లేబర్కి ఇస్తున్నారు. అన్ని పథకాలు కూడా లేబర్కి డైరెక్ట్ వస్తున్నాయి. ఇನ್ನು ముందు మనకి ఏమైనా పథకం కావాలంటే జన్మభూమి కమిటీని పెట్టుకోవాలి. ఇప్పుడు అది అవసరం లేదు కదా, డైరెక్ట్ అకౌంట్ నెంబర్ ఇస్తే అకౌంట్కి వచ్చేస్తున్నాయి ఏ పథకం అయినా సరే. ఇందులో అవినీతి చేసే ఆస్కారం లేదు కదా. 1,00,000 కోట్లు అంటే అప్పు అంటే జనాలకు పంచిపెట్టారు. ఇంతకుముందు చేశారు అప్పు, టీడీపీ గవర్నమెంట్ చేయలేదా? చేశారు, వాళ్ళు తిన్నారు అంతే. ఇప్పుడు జనాలకు ఉపయోగపడుతున్నాయి. వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ వల్ల బాగున్నాయండి, దానివల్ల బాగా లేదు అని అంటున్నారు. ఉపయోగం లేకపోవడం లేదు, అందరికీ బాగా నచ్చినాయండి. వాలంటీర్ వ్యవస్థ అయినా బ్రహ్మాండంగా అండి. ఇప్పుడు గోడలకి స్టిక్కర్లు అంటిస్తున్నారు, అవునండి. వాటి వల్ల కోట్లు అంటే తప్ప నేను జనాలకి ఇచ్చేసాను, నన్ను నమ్మి నేను ఇచ్చే పథకాలు అవి నచ్చితే మీరు నాకు ఓటు వేయండి అని ఉద్దేశంతో స్టిక్కర్లు అంటిస్తున్నారు. దానివల్ల జనాలకి ఏ ఇబ్బంది లేదు కదా. స్టిక్కర్లు ప్రజల సొమ్ముతోనే కదా చేపించింది అని ప్రతిపక్షాలు అంటున్నారు. ప్రతిపక్షాలు రకరకాలుగా విమర్శిస్తుంటారు, అవన్నీ మనం పట్టించుకుంటే అవుతుంది. ప్రజల సొమ్ముని వృధా నేను మంచి చేశానని జగన్మోహన్ రెడ్డి గారు జనాలు నమ్ముతున్నారు. మంచి చేస్తే నేను మీకు చేశాను మంచి, అది మీరు నమ్మితే నాకు ఓటు వేయండి, లేకపోతే అని అన్న టైప్లో ఆయన అంటున్నారు. లోకేష్ గారి పాదయాత్ర మీద మీ కామెంట్స్? లోకేష్ గారి పాదయాత్ర నేను చేసిన పాదయాత్ర కూడా ఇంకా ఎక్కువ జనం వస్తారు. లోకేష్ గారి పాదయాత్రకి లేవని చెప్పండి. అదే అంటే ఇప్పుడు మళ్ళీ జగన్ గారి లాగా పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అవుదాం అనుకుంటున్నారా? లేదు, కళ్ళ కూడా జరగదండి. లోకేష్ ఎప్పటికీ జరగదు. ఎందుకని? పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవరు, లోకేష్ కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు పక్కన గ్యారంటీ. అంటే టీడీపీ పార్టీకి వారసుడు ఎవరు? లోకేషా, ఎన్టీఆర్? దత్తపుత్రుడే, ఆయనకే వారసుడు. చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు. లోకేష్ పని ఎవరు కదా, లోకేష్ని ఎవరు పట్టించుకుంటున్నారు? అంటే ఇప్పుడు టీడీపీ పార్టీకి అసలైన వారసుడు ఎవరు అంటారా? ఎన్టీఆర్ అవుతాడు. లోకేష్ గారు కానిస్తే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ని పట్టించుకోకుండా ఎన్టీఆర్ని రాజకీయాలు అతికిస్తే ఎన్టీఆర్ వారసుడు అవుతాడు. ఎన్టీఆర్ని రానివాడు కదా ఆయన కొడుకునే డెవలప్ చేసుకోవాలంటుంటాడు, కానీ బయట వ్యక్తిని డెవలప్ చేయడం ఆయన కూడా కదా. అదే ప్రజలు ఎలా ఆలోచిస్తారు? ఎలా ఆలోచిస్తారంటే ఎన్టీఆర్ కొద్దిగా బాగుంది కాబట్టి ఆ విధంగా ఏమైనా ఆలోచించు కాదు. ఎన్టీఆర్ అయితే రాజకీయాల్లోకి రావడానికి మా అభిప్రాయం. అదే వస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? వస్తే బాగుంటుంది కానీ రానివ్వరు కదా. 2024 ఎలక్షన్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? జగన్మోహన్ రెడ్డి గారు అవుతారండి. అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వచ్చే అవకాశం ఉందంటున్నారు. కలిసి వచ్చినా పర్వాలేదు, కలిసి వచ్చా పర్వాలేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. ఓకే.